హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు అయితే మేము ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. సో ఈ వీడియో చివరి దాకా చూసేయండి. సో ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఏంటా అనుకుంటున్నారా? సో ఇది ఒక ఆశ్రమం అనమాట. సో తిను మా గురువు గారు శ్రీ రామానంద స్వామి వారు. సో తినకైతే మేము ఆశ్రమం మేమే కట్టుకున్నాం అనమాట, శిష్యులంతా మేము చందాలు వేసుకొని. సో దీని బిహైండ్ చాలా స్టోరీ ఉంది. తను ఎలా వచ్చారు, సో మేము తనని ఎందుకు గురువుగారిగా స్వీకరించాము, ఇవంతా నేను మీకు ఇంకొక వ్లాగ్లో చెప్తానన్నమాట. సో ప్రస్తుతానికైతే నేను మీకు అది ఎలా వెళ్ళాలి చెప్తాను. మీరు ఒంగోలులో ఉన్నట్లయితే మంగమూరు రోడ్ ఐడియా ఉంటుంది కదా. సో మంగమూరు రోడ్ నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట. స్ట్రైట్గా వెళ్ళేసి మీకు కొత్త మామిడిపాలెం ఐడియా ఉంటుంది ఒంగోలులో ఉన్న వాళ్ళకి. సో అక్కడ ఏంటంటే మా గురువు గారికి చాలామంది శిష్యులు ఉంటారు కదా. సో వాళ్ళల్లో ఒకరనమాట. ఇలా ప్లేసెస్ అలా ఇవ్వటం, మేము అందులో అందరం కొంచెం కొంచెం అమౌంట్ వేసుకొని అలా బిల్ చేసుకున్నాం అనమాట. సో మీకు ఇక్కడికి వెళ్తే చాలా విషయాలు తెలుస్తాయి యాక్చువల్గా. మీరు ఒకసారి విజిట్ చేయాలని అయితే నేను కోరుకుంటాను. సో ఈరోజు మేము వెళ్ళడానికి కారణం ఏంటంటే, ఈరోజు గురు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికి ఇక్కడైతే ఆ స్వామివారికి అభిషేకం, పారాయణం, భగవద్గీత శ్లోకాలు ఇదంతా జరుగుతుందన్నమాట. అండ్ ఎవరైతే వెళ్తారో అక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. సో ఇదే స్వామివారికి ప్రతి సంవత్సరం మేము ఆరాధన కూడా చేస్తామన్నమాట. సో మీకు అడ్రస్ చెప్తున్నాను. సో ఇలా మీరు మంగమ్మ రోజుకి స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత క్విజ్ కాలేజ్ దగ్గర జంక్షన్ ఉంటుంది కదా, ఆ జంక్షన్ దగ్గర యూటర్న్ తీసుకుంటే అక్కడ కొత్త మామిడిపాలెం బోర్డు ఉంటుంది డైరెక్ట్గా. సో ఆ బోర్డులో నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోయి ఒక లెఫ్ట్ తీసుకుంటే అక్కడ ఇంకొచ్చేస్తుంది. నేను ఈ వీడియోలో మీకు ఆ దారి కూడా చూపించాను. సో మేము వెళ్తున్నాం కదా అని కొన్ని ఫ్రూట్స్ అవి తీసుకెళ్తున్నాము అక్కడికి. సో మేమైతే ప్రతి పౌర్ణమికి వెళ్తాము. ఒక్కోసారి కుదరకపోతే ఏం చేయలేము. సో ప్రతి పౌర్ణమికి, మళ్ళీ ప్రతి ఆరాధనకి ఇక్కడ మేమైతే ప్రతి ఆరాధన అయితే చాలా బాగా చేస్తారనమాట. ఈ మేమంతా కలిసి శిష్యులం అంతా వేరే వేరే ఊర్లకి చందాలకి ఇలా తన గురించి చెప్పడం. సో వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకొని మేము ఆ రోజైతే ఎవరు వచ్చినా కానీ ఆ రోజు ఇంకా పెద్ద అన్నదానం ఉంటుంది. నేను అది ఇంకొక వ్లాగ్లో చేసి చెప్తాను. ప్రస్తుతానికైతే ఇది కొత్త మామిడిపాలెం రూట్ అనమాట. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళాలి. మీకు ఇంకోటి ఏంటంటే, ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు అక్కడ ఒక ఫ్యాక్టరీ ఉంటుందన్నమాట. ఆ ఫ్యాక్టరీ దీపావళికి బాంబులు ఇవన్నీ చేస్తారు కదా, ఆ ఫ్యాక్టరీ అనమాట. సో మీకు అక్కడ గ్రీనరీ కానీ నేచర్ కూడా చాలా బాగుంటుంది. ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఒకసారి మీరు కూడా వెళ్ళండి. ఇంకొకటి ఏంటంటే, సో ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత రైట్ వెళ్ళాలన్నమాట. రైట్ తీసుకొని స్ట్రైట్ అనమాట. సో ఇదేనండి ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే ఆశ్రమం. ఇది ఒక గుడి టైప్లో లేదు, ఎందుకంటే ఇది ఒక ఆశ్రమం అంటే ఒక హౌస్ లాగా బిల్డ్ చేసినట్టు. సో ఇక్కడ బోర్డు ఉంటుంది, సద్గురు రామానంద స్వామి వారు అని చెప్పేసి. ఇదంతా ఒక పొలాల్లో తీసుకొని కట్టుకున్నామన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఇంకా మీరు చూసినట్లయితే ఇక్కడ హౌసెస్ కూడా ఉంటాయి, మరి ఓన్లీ పొలాలే కాకుండా. సో ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో ఇంకా రష్ ఏమి ఉండదు. ఒక సిటీలో లోపల ట్రాఫిక్ నథింగ్. ఇది ఒక విలేజ్ లానే యాక్చువల్గా. సో ఇంకా లోపలికి మేము ఇలా ఎంటర్ అవుతున్నాము. మీరు కూడా ఒకసారి చూసేయండి అది ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఇది ఎంట్రీ అన్నమాట. సో తినేనమాట అక్కడ కనిపిస్తున్నారు కదా. సో అక్కడ నేను శిష్యులు అని చెప్పాను కదా, సో వీళ్ళందరే. సో తినేనమాట తాతయ్య గారు. ఈ విగ్రహంకి కూడా ప్రతిష్ట జరిగింది. సో ఇది చేయించాము. ఇంకొకటి మీకు ఇక్కడ ఏం చెప్పాలంటే, మెయిన్ థింగ్, మీరు ఏదైతే వెనక విశ్వరూపం ఫోటో చూస్తున్నారో అది మేము పెయింటింగ్ వేయించాము యాక్చువల్గా. సో దానికి 50,000 or 60,000 పడిందనమాట. సో పెయింటింగ్ మాత్రం చాలా బాగా కుదిరింది. సో స్టార్టింగ్ వాళ్ళు వేయమన్నారు, తర్వాత మేము రిక్వెస్ట్ చేసుకున్నాము, ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఆపేశారంట చేసి. అందుకని మేము మళ్ళీ మాకు కావాలి అంటే, విశ్వరూపం ఫొటోస్ ఎక్కడ అంత తొందరగా దొరకవన్నమాట. అందుకని ఆయన రిక్వెస్ట్ చేసి చేయించుకున్నాము. సో చాలా బాగా అయితే వచ్చింది. ఇంకా మేము వెళ్ళేసి ఇంకా అక్కడ నమస్కారం చేసుకొని ఇంకా అక్కడ ఫుడ్ అయితే పెట్టారనమాట. సో మేము అవి తింటున్నాము.
సో, ఎవరు వెళ్ళినా కానీ సో, మేమనే కాదు. సో, మీకసలు తెలీదు కాబట్టి ఇలాంటి టాపిక్ ఆశ్రమం ఏంటి, ఇదేంటి అనని. సో, మీరొకసారి వెళ్ళండి. వెళ్ళి వాళ్ళనడగండి ఏంటి ప్రత్యేకత అనని. వాళ్ళు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఆ తర్వాత మీకు నమ్మకం కలిగితే మీరు వెళ్ళండి. మీరు ఎప్పుడు వెళ్ళినా కానీ తలుపులు తీసే ఉంటాయి. ఇంకా ఆహ్, హ్మ్. మీరు ఎంతసేపు కూర్చోవాలన్నా కానీ కూర్చోవచ్చు. ఇంకొకటి మేమిక్కడ సీసీ కెమెరాస్ పెట్టించాము. నో ఇష్యూస్. ఇంకొకటేంటంటే తినేననమాట. సో, మేము నెక్స్ట్ గూడా ఇంకా ఇంప్రూవైజ్ చేస్తాము ఈ ఆశ్రమంని. సో, మీరు కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేయాలనైతే నేను రిక్వెస్ట్ చేస్తాను. ఇదే ఆ విశ్వరూపం అనమాట. సో, చాలా బాగా కుదిరింది. తినే తాతయ్య అంటాం కదా! తనే.